నమస్కారం అండి. గోప్ సంతోష్ అండి నా పేరు. బాగిత్పేట గ్రామము, రేగొండ మండలం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. 10-15 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. 5 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. 4 ఎకరాలు మిర్చి వేశాను. 1 ఎకరం పత్తి వేశాను. ఇంతకుముందు మాకు ఎద్దులు ఉండేది. ఎద్దులతో చేసేవాడిని నేను ఇంతకుముందు. దీని పోషణ భారం అయిపోయి అమ్మేశాను వాటిని. అమ్మేసిన తర్వాత ఈ మన తోటి రైతులతో ఈ పవర్ వీడర్ ఉన్నాయని తెలిసి నేను గత సమ్మర్ సీజన్ లో గజ అనే పవర్ వీడర్ కొన్నాను. ప్రస్తుతానికి పనితనం బాగుంది. ఈ ఎద్దుల గుంటుకుతో కన్నా ఈ పవర్ వీడర్ తో ప్రయోజనం ఎక్కువే ఉంది. గుంటుతో చేసినప్పుడు మధ్యలో కల్టివేషన్ చేసినప్పుడు మధ్యలో కలుపు మిగిలిపోయేది. దాంతో కూలీల సమస్య. సో తర్వాత నేను ఈ వీడర్ వాడిన తర్వాత కొంచెం కూలీల సమస్య దాదాపు తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. మెరుగైన పనితీరు. ప్రస్తుతం అయితే ఈ గజ పవర్ వీడర్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి అయితే నాకు వాడవచ్చు. రైతులు ఎవరైనా కానీ వాడుకోవచ్చు. ఫస్ట్ దుక్కిలో వాడాము. 100% రిజల్ట్ బాగుంది దుక్కిలో. తర్వాత పత్తిలో వాడాము. నెక్స్ట్ వచ్చి ఆ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిర్చిలో వాడుతున్నాం. 30 ఇంచుల వరకు పెడతాం మిర్చిలు. ఆల్మోస్ట్ పత్తి కూడా ఆల్మోస్ట్ కొంచెం 32 సాల్ మధ్యలో. ఇది మనకి 32-33 ఇంచులు మనం అచ్చు పెట్టుకున్నా కానీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము ప్రస్తుతం అయితే 30 ఇంచులో పెట్టినాం మిర్చి. పర్లేదు, బాగానే ఉంది. ప్రాబ్లం ఏం లేదు. ప్రతి రైతు, మిర్చి రైతు, పత్తి రైతు ఎవరైనా కానీ వాడుకోవచ్చు. పనితనం బాగుంది. ఇంత ముందు మేము దీన్ని మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది కావచ్చు, ఏమోలే చూద్దాం అని అనుకునే వాళ్ళు. పర్లేదు, పనితీరు బాగుంది. మిగతా రైతులు ఎవరైనా కానీ వాడుకోవచ్చు. అడ్వాన్స్ ఆలోచించలేదు. మనం తోటి రైతులను చూసిన తర్వాత ఉంది కాబట్టి మిగతా ఫార్మర్స్ తెచ్చుకున్నారు కాబట్టి వాటి పనితనం చూసి నేను కూడా తీసుకోవడం జరిగింది. కూలీల ఖర్చు మాక్సిమం 50% ఎబో తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇందుకే ఎద్దుల గుంటుకతో చేసిన దానికి పవర్ వీడతో చేసిన దానికి 50-60% కూలీల ఖర్చు సమస్య కొంచెం చాలా వరకు తగ్గింది. ఇది అడ్వాంటేజ్, చాలా అడ్వాంటేజ్. ప్రతి రైతుకని అడ్వాంటేజ్. అయితే నేను గత 2-3 సంవత్సరాల క్రితమే నా ఎద్దులు ఉండేది, అమ్మేశాను. ఆ తర్వాత కూలీలతో చేయించేవాడిని కల్టివేషన్. అది కూలీల ఖర్చు కూడా బాగా అయిపోయింది. గుంటగల ఖర్చులు బాగా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మనం కూడా ఒకటి బెటర్ చేసుకుంటే బాగుందనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. దాంతో పోల్చుకుంటే ఇది మనకి చాలా వరకు ఒక సీజన్ లో పెట్టిన నాకు గుంటుకుల ఖర్చుతో వీడర్ వచ్చేసింది. చాలా హ్యాపీ. ఫార్మర్ అయినా వాడుకోవచ్చు. మనం ప్రస్తుతం దుక్కిలో సమ్మర్ లో దుక్కిలో చేసి ఒకసారి నడిపిన తర్వాత ఆటోమేటిక్ గా దీని మీద మనకి అవగాహన వచ్చేస్తుంది. సమ్మర్ లో ఇక మనం దుక్కి చేసినాం, దుక్కిలా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇంకా తర్వాత నాకు ఇంకా ఐడియా రాలేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ నేను మిర్చి సీజన్ స్టార్ట్ అయినప్పుడు నార్మల్ కోసం ఉంటది కదా, అప్పుడు నేను బోదలు వేస్తాను. వెనకాల మనకి సెట్ ఇచ్చినారు కదా, మామూలుగా ఉండేది కదా, మంచి రావడానికి కోసం వెనకాల ఇచ్చిన పలుగు చేయిస్తాము. ఎవరైనా కానీ ఆల్టరేషన్ చేసుకోవచ్చు. దాంతో అడ్వాంటేజ్ ఉంటుంది. మనకు మట్టి బోదలు బాగా వస్తాయి. మంచి అడ్వాంటేజ్ దాంతో. ఒక్క సీజన్ లో నాకు వీడర్ వచ్చేసింది, పౌడర్ వీడర్ వచ్చేసింది. నాకు అది ఎంత లేకపోతే నాకు బెనిఫిటే జరుగుతుంది. దీని గురించి అవగాహన లేని రైతులు కూడా వాడుకోవచ్చు. ఒక్కసారి మనం తీసుకున్నామంటే ఆటోమేటిక్ గా ఈజీ. నేను కూడా ఫస్ట్ లో భయపడ్డాను. పోయినసారి మా మిత్రుడు ప్రకాష్ వేరే వాళ్ళు తీసుకొచ్చుకుంటే ఆయన నాకు హెల్ప్ అయ్యాడు. సో ఈ సీజన్ లో మేమే ఇక బాగానే అనిపిస్తుంది. ఎవరైనా వాడుకోవచ్చు. బోదల డిస్టెన్స్ 30 పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. పంటలకైనా వాడుకోవచ్చు. అందరూ ట్రాక్టర్ తో చేయలేము కదా, కాస్ట్లీతో కూడుకున్నది. ఇది మాత్రం కామన్ ఫార్మర్ కి అందుబాటు ధరలో ఉంది, వాడుకోవచ్చు. దీంతో పెద్దగా ఖర్చు కూడా ఏం లేదు. మా మార్నింగ్ టైంలో ఇప్పుడు ఖాళీ ఉందంటే 1 or 2 hours వచ్చేసి చేసుకొని మళ్ళీ ఎప్పుడంటప్పుడు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా కానీ కూడా మాకు చేసుకునే అవకాశం. దీనికి కూలీలో పెట్టుకున్నాం అనుకో, మార్నింగ్ నుంచి ఈ వరకు వాళ్ళు వచ్చే వరకు చూసి ఇక్కడే ఉండేసి వాళ్ళు చేసేదానికో చూసే పరిస్థితి ఉంది. అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఖాళీ ఉన్నా కానీ మా వీడియోతో ఎప్పుడైనా కానీ. ఇది వాడిన తర్వాత మనకు వచ్చేసి ఒక 4-5 మాత్రము పడిపోయింది. కూలీలు వచ్చేసి ఎకరాకి 1.5 నుంచి 2 లీటర్లు. సాయిల్ కండిషన్ బట్టి తేమ ఎక్కువ ఉంటే కొంచెం పెట్రోల్ ఎక్కువ తాగుతుంది. కొంచెం ఆరిన పరిస్థితులలో 1.5 లీటర్ 2 లీటర్స్ బిలోతో 3,000 ఎకరాకు వచ్చేసి మామూలుగా 20 మంది కూలీలతో చేసే పనిని ఒక 5-6 కూలీలతో చేసుకోవచ్చు. ఈ వీడర్ 4-5 కూలీలు అంటే మనకు వచ్చేసి మినిమం ఒక 2,000 రూపాయలు కూలీలతో పోల్చుకుంటే, దీంతో పోల్చుకుంటే మనకి ఈ సీజన్ లో ఈ టిల్లర్ ఖర్చు వస్తే మనకి మిగిలిపోయింది. మిగతా ఎద్దుల గుంటుకులో వాటికి పెట్టే ఖర్చు, ఈ సీజన్ తో నాకు టిల్లర్ పెట్టిన ఖర్చు మాక్సిమం ఈ సీజన్ తోనే నాకు వచ్చేసింది. ప్లస్ చాలా ప్లస్ అయ్యి చెప్పాలంటే వాళ్ళతో పిలిచినప్పుడు ఇది తీసుకున్నప్పుడు మస్తు ఇబ్బంది. ఎవరు ఆపరేట్ చేస్తారు, కష్టం అయితే వచ్చి అనుకున్నాను నేను ఇంతకుముందు. బట్ ఇది తీసుకున్న తర్వాత అంటే నేను అనుకునే దానికంటే చాలా డిఫరెంట్, భిన్నంగా ఉన్నది. ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంతకుముందు నడపరాకపోయేది. ఇట్లా మనం తెచ్చుకున్న తర్వాత ఆల్రెడీ మా ఫీల్డ్లోనే నేను స్టార్ట్ చేశాను. ఈజీనే ఉంది, ఆపరేట్ చేసే ఇబ్బంది అసలే లేదు. నిజాన్ని చెప్పాలంటే ఎట్లా గుంటో చేసేటప్పుడు మనకి ఇంత బోధలు వచ్చేవా, వచ్చిన మన కలుపు మొక్కలు చిన్న మొక్కలు కూడా మట్టి పడేసిపోయి మాక్సిమం అది మనకి కలుపు సమస్య తగ్గడానికి చాలా అవకాశం. బలం వచ్చేసి మట్టి వచ్చేసి బోధలకు గట్టిన చెట్టు వేర్లకు గాలి కానీ వర్షం వల్ల డ్యామేజ్ కాకుండా దృఢంగా మట్టి ఉండి బలంగా ఉండడానికి అవకాశం ఉంది. అటాచ్మెంట్ లో వచ్చేసి మనం మామూలుగా దుక్కిలో 32 బ్లేడ్ సెట్ తో దుక్కి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దుక్కి తర్వాత మనం మిర్చి సాగు కానీ పత్తి సాగు చేసిన తర్వాత మనం ఆటోమేటిక్ గా ఆ 32 బ్లేడ్ సెట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పత్తిలో కల్టివేషన్ చేయవచ్చు. తర్వాత వచ్చేసి ఒక సెట్ తీసేసిన తర్వాత 16 బ్లేడ్ సెట్ తోని
మిర్చిలో కూడా సాగు చేసుకోవచ్చు. సో దీనికి ఇంకా అడ్వాంటేజ్ ఏంటి చేసుకుంది అంటే ఆల్టరేషన్ వెనకాల మనకి పలుగు చేసుకోవచ్చు. పలుగుతో మన తోటలో మంచి బోధలు వచ్చేలాగా మనం కల్టివేషన్ చేయవచ్చు. ట్రాక్టర్ తో ఖర్చు ఎక్కువ వస్తుంది. ఫస్ట్ కొన్ని డీప్ లవ్ వేసిన తర్వాత మాత్రం అదొకటి మేజర్ గా. ఆ తర్వాత ఇక మాకు ఈ కల్టివేటర్ చేయాలంటే 20 days ఒకసారి చేయాలంటే ఖర్చుతో కూడుకునే పని ఉంటుంది. మనకు ఎప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంటుందో అప్పుడు వచ్చేసి మనం ఇది 1-2 గంటలలో మనం దుక్కి చేసుకోవచ్చు. ఇది చాలా అడ్వాంటేజ్. ట్రాక్టర్ అంటే వచ్చేసి మనకు మార్నింగ్ వచ్చిన ఈవినింగ్ వరకు మనం పని చేసిపోయేలాగా ట్రాక్టర్ వాళ్ళు ఉంటారు. మనం ఒక 1 hour 2 hours లో ఎప్పుడు వాతావరణం గ్యాప్ ఇచ్చినా కానీ కూడా మనం ఇప్పుడు ఆరిపోయిన ప్లేస్ లో మనం ఎప్పుడైనా దీంతో కల్టివేషన్ చేసుకోవచ్చు. ఇది అడ్వాంటేజ్ చాలా. ఓకే, ఇందులో సందేహం లేదు. ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. బహుశా ఇక ఒక రైతు కంపల్సరీ వాడవచ్చు. ఆపరేటింగ్ చాలా ఈజీ అని చౌక్ ఒకసారి ఆన్ చేసుకొని ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది. సో వచ్చేసి మనకు గేర్ సిస్టమ్ ఉంది. గేర్ సిస్టమ్ ఉండి ఫస్ట్ గేర్ ఉంటుంది, సెకండ్ గేర్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. మామూలుగా రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఫస్ట్ గేర్ లో వెళ్ళవచ్చు. మళ్ళీ టైర్లు వేసుకుని మనం ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళాలంటే టైర్లతో తీసుకెళ్ళవచ్చు. ఇటైనా దూరం తీసుకెళ్ళాలంటే. నెక్స్ట్ వచ్చేసి టైర్లు తీసిన తర్వాత మనకు పని కొంచెం వచ్చేసిన టైర్లు తీసేసుకొని మనం బ్లేడ్ సెట్ వేసుకున్న తర్వాత సెకండ్ గేర్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఖర్చు పట్టేసుకుని సెకండ్ గేర్ వేసుకొని తగినంత ఎక్సిలేటర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి పని సులభంగా చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు.